మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఐఏఎస్ అధికారిగా ఉన్న వ్యక్తి తన పదవిని సమాజ హితానికి కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్రమైన ముప్పుగా మారుతోంది. చట్టబద్ధత, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం తగ్గిపోతుంది. ఇందువల్ల అవినీతి పెరిగి నిస్సహాయకులు, బలహీనులు మరింత దోపిడీకి గురవుతారు. హక్కుల కోసం ప్రజలు పోరాడడానికి కూడా వెనుకడుగు వేస్తారు. ఇది కేవలం వ్యక్తిగతంగా కాకుండా సమాజం మొత్తానికే అపాయకరంగా మారుతుంది. తెలంగాణలోని ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ పై శాంతి అగర్వాల్ అనే వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేసిన కేసులో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆయన దాఖలు చేసిన పిటిషన్ను 2025 జూలై 14న కొట్టివేసింది. శాంతి అగర్వాల్ ఆరోపణల ప్రకారం మిట్టల్ నకిలీ పత్రాలు సృష్టించి తన ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడు. తన వాచ్మెన్ను హత్య చేసి ఆస్తిని వాణిజ్య అవసరాల కోసం అద్దెకు ఇచ్చి అధిక మొత్తంలో ఆదాయం పొందుతున్నారని పేర్కొన్నారు. కోర్టు తీర్పు ఈ ఆరోపణలకు న్యాయబలం చేకూర్చాల్సిందిగా భావించబడుతోంది. ఈ కేసు ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న లోపాలు మరియు వాటిని వెంటనే సరిచేయాల్సిన అవసరం స్పష్టమవుతోంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి పట్ల కోర్టు ఇటువంటి తీర్పు ఇవ్వడం ద్వారా ప్రజలకు న్యాయం పట్ల నమ్మకాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంది. అయితే ఇంతకీ నవీన్ మిట్టల్ పై తదుపరి చర్యలు ఏమైనా ఉంటాయా? బాధ్యత వహించాల్సింది ఎవరు? సమాజం ఇప్పటికైనా ఇలాంటి అధికార దుర్వినియోగాలను ఉపేక్షించకుండా పారదర్శకత కోసం గళం ఎత్తాల్సిన సమయం ఆసన్నమైందని ఈ కేసు తెలియజేస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణకు సంబంధించి నవీన్ మిట్టల్ పై పలు ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో ఎట్టకేలకైతే హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు ఆయనకు షాకిచ్చినటువంటి పరిస్థితి. ఆస్తి తగాదాల విషయానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయనపై పలు ఆరోపణలు చేసినటువంటి ఆ పరిణామక్రమంలో నవీన్ మిట్టల్ ఏదైతే ఆ పిటిషన్ వేశాడో పిటిషన్ వేసినటువంటి ఆ పరిణామక్రమంలో సిటీ సివిల్ కోర్టు ఎట్టకేలకైతే ఆయన పిటిషన్ తిరస్కరించి కొట్టివేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జూలై 14వ తారీఖు అంటే 2025 నాడు ఈ కోర్టు అయితే సంచలన తీర్పు వెలువరించినటువంటి పరిస్థితి మనం ఎట్టకేలకైతే ఆయన పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో అధికార దుర్వినియోగం బట్టబయలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే హైదరాబాద్ కు సంబంధించి ఐఏఎస్ లలో అత్యంత సీనియర్ గా ఐఏఎస్ గా ఉన్నటువంటి నవీన్ మిట్టల్ ఎట్టకేలకైతే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. తన ఆస్తిని కాజేయడంతో పాటు తమ వాచ్మెన్ ను హత్య చేసి తన యావత్ ఆస్తిని అక్రమంగా స్వాధీనపరుచుకొని అద్దెకిస్తూ మరి అత్యధికంగా ఆదాయం పొందుతున్నటువంటి నవీన్ మిట్టల్ పై పలు సంచలన ఆరోపణలు చేస్తూ ఎట్టకేలకైతే శాంతి అగర్వాల్ అనేటటువంటి వ్యక్తి అయితే పూర్తి స్థాయిలో న్యాయస్థానానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఎట్టకేలకైతే ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి నవీన్ మిట్టల్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. ఒక పిటిషన్ వేసినటువంటి పరిస్థితులలో జూలై 14వ తారీఖు నాడు ఆ కోర్టు మాత్రం నవీన్ మిట్టల్ కేసును తిరస్కరిస్తూనే అదే సందర్భంలో ఆయన పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ కూడా కొట్టేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా బట్టబయలైనటువంటి పరిస్థితి. అంటే ఐఏఎస్ ఆఫీసర్ అందరికి ఆదర్శప్రాయంగా ఐఏఎస్ ఆఫీసరే ఇలాంటి ఆకృతాలకు పూనుకోవడమే జరుగుతున్నటువంటి ఆరోపణలు ప్రస్తుతం వెల్లువెత్తినటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి తనకు ఉన్నటువంటి ఆస్తి మొత్తాన్ని నకిలీ ధృవపత్రాలు క్రియేట్ చేయడమే కాకుండా ఆస్తిని కాజేసే ప్రయత్నంలో భాగంగా నవీన్ మిట్టల్ తీరును తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు సదరు బాధితురాలు. ఈ క్రమంలో ఒక్కసారిగా వ్యవహారం అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే, అంటే మిట్టల్ ఆరోపణలు మరింత బలపరుస్తున్న హైకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉందంటారు?
హైదరాబాద్ కి సంబంధించి ప్రధానంగా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ మిట్టల్ అయితే గత కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్టకేలకైతే హైదరాబాద్ కి సంబంధించి ఓ ప్రాంతంలో ఉన్నటువంటి శాంతి అగర్వాల్ ఉన్నటువంటి ఓ వ్యక్తి అయితే ఎట్టకేలకైతే తనకు జరిగినటువంటి అన్యాయాన్ని వెలుగుకు తీసుకొచ్చినటువంటి పరిణామ క్రమంలో నవీన్ మిట్టల్ కొంత కోపోద్రేకమైనటువంటి నేపథ్యం కావచ్చు, జీల్చుకున్నటువంటి నవీన్ మిట్టల్ ఎట్టకేలకైతే తన తరపున ఒక పిటిషన్ వేశాడు. వేసినటువంటి పిటిషన్ కాస్త కోర్టు తోసిపుచ్చింది. కొట్టివేసినటువంటి పరిణామ క్రమంలో నవీన్ మిట్టల్ వ్యవహారం అంతా బట్టబయలైంది. ఆయనతో పాటు ఆయన మీద శాంతి అగర్వాల్ ఉన్నటువంటి సదరు వ్యక్తి తన ఉన్నటువంటి ఆస్తిని కాజేయడమే కాకుండా తన వాజ్పేయిని సైతం హత్య చేసినటువంటి ఆ పరిణామకరం కావచ్చు, ఉన్న ఆస్తిని అక్రమంగా నకిలీ ధృవపత్రాలు సృష్టించడమే కాకుండా ఉన్న ఆస్తిని స్వాధీనపరచుకోవడమే కాకుండా అద్దె రూపంలో మిగతా వాళ్ళకి అద్దెకిస్తూ అత్యధిక ఆదాయం పొందుతున్నటువంటి ఆ పరిణామక్రమాన్ని ఉద్దేశించి అయితే పలు ఆరోపణలు చేసింది. ఆరోపణలకైతే కోర్టు బలపరిచినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ చూడకుండా కోర్టు మాత్రం న్యాయస్థానంలో న్యాయాన్ని గెలిచినట్టు పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే పలువురికి ఆదర్శంగా నిలుస్తూ బాధితులకు అండగా ఒక ఐఏఎస్ అధికారి హోదా ఉన్నటువంటి నవీన్ మిట్టల్ అయితే ఇలాంటి ఆకృతాలకు పూనుకోవడం ఏంటి, ఈ అంశానికి సంబంధించి ఒక సామాన్య పౌరులు ఇవాళ న్యాయం తరపు నిలబడ్డాడు, న్యాయం గెలిపించినటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. నవీన్ మిట్టల్ పై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనేది కొంత ఉత్కంఠభరితంగా సాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ అంశానికి సంబంధించి అయితే ఈ ప్రస్తుతం అయితే వ్యవహారం అయితే హాట్ టాపిక్ గా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. రాజు, నవీన్ మిట్టల్ పై తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఐఏఎస్ ఆఫీసర్ అంటే కామన్ మ్యాన్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్క అన్ని శాఖలకు సంబంధించిన సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ కు బాస్ అయిన అట్లాంటి వ్యక్తి అధికార దుర్వినియోగానికి పాల్పడడంతో పాటు ఒక కబ్జాకోరు చేసినట్టు ఒక దగాకోరు చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నాం. హైదరాబాద్ మెట్రో నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం కొంతమంది భూ కబ్జాదారులు ఉన్నారు, భూస్వామి అవతరమెత్తిన వ్యక్తులుగా ఉన్నారు. ఇలాంటి తరహాలోనే ఒక ఐఏఎస్ హోదాలో ఒక అధికారి ఇలాంటి ఆకృతాలకు పూనుకోవడం ఏంటి, అంశానికి సంబంధించి కోర్టులో సీరియస్ గా తీసుకుంది. అదే కోర్టులో వేసినటువంటి తన పిటిషన్ ను కోర్టు తిరస్కరించడం కూడా కొట్టివేసినటువంటి ఈ పరిణామక్రమంలో నవీన్ మిట్టల్ మాత్రం పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి అధికార దుర్వినియోగం పాల్పడ్డటువంటి ఆరోపణలకు బలం చేకూరుతుంది. అంటే సామాన్య మానవులకు సంబంధించి, సామాన్యులకు కావచ్చు, బాధితులకు సంబంధించి తనకేదైనా బాధ వస్తే న్యాయస్థానాలు ఉన్నాయి. అదే విధంగా ఒక ఐఏఎస్ అధికారులు సైతం అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో కొంత న్యాయం కోసం కావచ్చు, తమ పౌరులు తమ హక్కుల కోసం కాపాడుకున్నటువంటి ఈ పరిణామ క్రమంలో ఉన్నత స్థాయి అధికారి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అత్యున్నతమైనటువంటి హోదా అది ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సభ్యుకి సంబంధించిన వ్యక్తి ఇలాంటి ఆకృతులకు పూనుకోవడం పట్ల ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం కావచ్చు, కోర్టు కూడా భారీ స్థాయిలో ఆయనకు మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే బాధిత తరపున నిలబడి బాధితులకు న్యాయం చేసినటువంటి నవీన్ మిట్టల్ ఇలాంటి పన్నుకొట్టినటువంటి నేపథ్యంలో అంటే శాంతి అగర్వాల్ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి వాస్తవాలు దాల్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయనపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు మనకు. రాజు, మిట్టల్ పిటిషన్ కొట్టివేశారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నవీన్ మిట్టల్ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నడుస్తుంది. మనకు తెలిసినంత మనకున్నటువంటి సమాచారం మేరకు ఆయనపై ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నకిలీ ధృవపత్రాలు క్రియేట్ చేయడం కాకుండా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి హక్కులను కాలరాయడంతో పాటు తనకు ఉన్నటువంటి స్వేచ్ఛను కూడా అపహరించినటువంటి పరిణామ క్రమంలో ఆ వ్యక్తి కూడా అయిన పరిస్థితి లేదు. కాబట్టి ఆ న్యాయస్థానం మాత్రమే బాధ్యత తరపున ఇచ్చినటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి నవీన్ మిట్టల్ మాత్రం మరికొన్ని ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం అయితే ఒక అత్యున్నతమైన హోదాలో ఆయన ఉన్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ హయాంలో. అయినప్పటికీ కూడా ఆయనపై కోర్టు మాత్రమే ఒక భిక్షాకి ఇచ్చింది. కోర్టు ఆయన ఇచ్చినటువంటి పిటిషన్ తోసిపించినటువంటి ఈ పరిణామ క్రమంలో నవీన్ మిట్టల్ చేసినటువంటి వ్యవహార శైలికి సంబంధించి కోర్టు తప్పబట్టింది. కాబట్టి ఈ అంశానికి ఎవరైనా సరే కోర్టు పరిధిలోకి పనిచేయాలి, చట్టంలో పనిచేయాలి. కాబట్టి నవీన్ మిట్టల్ మాత్రం ఒక ఐఏఎస్ హోదాను అగౌరవపరచడం కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి ఆరోపణల నేపథ్యంలో వాటికి బలం చేకూరినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే కోర్టు ఆయన పిటిషన్ తిరస్కరించింది. అదే సందర్భంలో కోర్టు ఆయనను కాదని చెప్పింది. కాబట్టి బాధితుల పక్షాల్లో నిలిచినటువంటి సివిల్ కోర్టు న్యాయస్థానం తీర్పును మాత్రం పలువురు స్వాగతించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నవీన్ మిట్టల్ పై కూడా కొంత చర్యలకు ఉపయోగించే అవకాశం స్పష్టంగా వస్తుంది. ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి సీరియస్ తీసుకునే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.